హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం హెర్పీస్కి అదేవిధంగా హెచ్ఐవికి మధ్య తేడా ఏంటి, దీనికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయో ఈరోజు మనం తెలుసుకుందామండి. హెర్పీస్ అనేది ఇది కూడా సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అండి. ఎస్టీడీ అంటారు, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు. సో ఈ హెర్పీస్ అనేది కూడా సేమ్ హెచ్ఐవి లాగానే ఒకరి నుంచి ఒకరికి బ్లడ్ టు బ్లడ్ కానివ్వండి, దీనికి వచ్చేసి సెలైవా నుంచి కూడా కొన్ని సందర్భాల్లో రావడానికి అవకాశం అనేది ఉంది. ఇది హెర్పీస్ అదే హెచ్ఐవి వచ్చేసి అంటే సెక్సువల్ పార్టిసిపేషన్లో కానివ్వండి, లేదంటే మరే విధంగా బ్లడ్ కాంటాక్ట్ అంటే బ్లడ్ టు బ్లడ్ కాంటాక్ట్ జరిగినప్పుడు మాత్రమే హెచ్ఐవి అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇద్దరిలో కూడా బాడీకి ఎంట్రీ పాయింట్స్ అంటే ఎక్కడైనా దెబ్బలు కానివ్వండి, ఘాట్లు కానివ్వండి, పుండ్లు కానివ్వండి, బ్లీడింగ్, చిరిగిపోవడాలు ఇలాంటివి ఏమైనా ఇద్దరికి ఒకే ప్రాంతంలో ఒకే దగ్గర టచ్ అయ్యి కలిసినప్పుడు మాత్రమే హెచ్ఐవి రావడానికి అవకాశం అనేది ఉంది. హెర్పీస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే పెదాల పైన లేదనంటే మామూలుగా జననేంద్రియాల వద్ద కానీ చిన్న చిన్న కురుపులు, దద్దులు, పుండ్లు, పగుళ్ళు, ఇలాంటి గసికారడాలు ఇలాంటివి రావడం, లేదంటే లిప్ టు లిప్ కొన్ని సందర్భాల్లో ఇద్దరికి కూడా ఈ మౌత్ అల్సర్ కానివ్వండి, పగులు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడానికి అవకాశం అనేది ఉంటుంది. హెర్పీస్ వచ్చేసి క్యూరబుల్, దాన్ని మనం 100% క్యూర్ చేసుకోవచ్చు. హెచ్ఐవిని కంట్రోల్ మాత్రమే చేసుకోగలుగుతాం, పూర్తిగా క్యూర్. అంటే ఒకవేళ మనకు హెచ్ఐవి వచ్చింది అని మనము కలిసిన 2-3 రోజుల్లోనే గుర్తించగలిగితే కొన్ని రకాలైనటువంటి కోర్సెస్ ద్వారా దాన్ని పూర్తిగా చేయొచ్చు. కానీ నెలలు దాటిన తర్వాత మాత్రం దాన్ని అదుపు మాత్రమే చేసుకోగలము, ఎలాంటి మళ్ళీ దీనికి నివారణ అనేది లేదు. అండ్ హెర్పీస్ అండ్ హెచ్ఐవి రెండిటి వల్ల కూడా ప్రాణాలు అనేది పోకుండా మనం కాపాడుకోవచ్చు. హెచ్ఐవి వచ్చినా కూడా 80 ఏళ్ళ వరకు ఆరోగ్యంగా ఉండవచ్చు, మంచి మెడిసిన్ తీసుకుంటూ ఉన్నట్టు. హెర్పీస్కి అయితే దీనికి ఆయుర్వేదంలో మెడిసిన్ ఉంది, అండ్ దీనికి ఆయుర్వేదంలో కూడా మెడిసిన్ ఉంది. దీన్ని కొంతకాలం వాడితే క్యూర్ అవుతుంది, ఇది కొంతకాలం వాడితే అంటే దీర్ఘకాలికంగా వాడుతూనే ఉండాలి దీన్ని అదుపు చేయడం కొరకు. ఇకపోతే మెయిన్గా హెర్పీస్ అనే దాన్ని టెస్ట్ చేసుకోవడం కోసం హెచ్ఎస్వి అనే టెస్ట్ ఉంటుంది, హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అని. దీనిలో మనం కొన్ని రకాలైనటువంటి యాంటీబాడీస్ని టెస్ట్ చేస్తాము. ఈ టెస్టుల ద్వారా మనకు హెర్పీస్ ఉందా లేదా, IgI1, IgI2 ఇలా కొన్ని రకాల టెస్టులు ఉంటాయి. వీటి ద్వారా హెర్పీస్ వచ్చిందా లేదా అని నిర్ధారణ చేసుకోవచ్చు. అదేవిధంగా హెచ్ఐవి వచ్చినట్లయితే RT-PCR టెస్ట్ ద్వారా కానివ్వండి, లేదా ర్యాపిడ్ టెస్ట్ల ద్వారా కానివ్వండి, కొద్ది రోజులు గడిచిన తర్వాత బ్లడ్ టెస్ట్ల ద్వారా కూడా ఈ హెచ్ఐవి నిర్ధారణ అనేది మనం చేసుకోవచ్చు. సో రెండింటిని కూడా మనం సాధ్యం తొందరగా చేసుకోండి. ఇందులో ఏమో RT-PCR ఉంటుంది, ఇందులో ఏమో HSV టెస్ట్ ఉంటుంది. ఇవి రెండింటి ద్వారా మనం వీటిని నిర్ధారణ చేసుకోవచ్చు. ఇక ఆయుర్వేదంలోకి వచ్చినట్లయితే హెర్పీస్కి నేలవేము చూర్ణం కానివ్వండి, పునర్నవ చూర్ణం కానివ్వండి, కటక రోహిణి చూర్ణం కానివ్వండి, ఇవి చాలా అద్భుతమైన. అదేవిధంగా హరిద్ర కాడ కానివ్వండి, ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అదుపు చేయడం కోసం. ఇంకా మాత్రలు అయితే చాలా రకాల మాత్రలు ఇప్పుడు ఫుల్గా వచ్చేసినాయి, ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు ఆయుర్వేదంలో. వీటి మీద కాన్సన్ట్రేట్ చాలా మంది చేసి మంచి మంచి మెడిసిన్స్ని ఇప్పుడు తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా వీటిలో ఈ నేలవేము చూర్ణం కానివ్వండి, కటక రోహిణి చూర్ణం కానివ్వండి, హరిద్రకాడ చూర్ణాన్ని మనం హెచ్ఐవిలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది మనం మెయిన్గా చేసేది ఏంటి అంటే ఇందులో CD4 కౌంట్ అనేది తగ్గకుండా చూసుకోవాలి. CD4 అండ్ CD8 కౌంట్ ఉంటుంది, ఇది టెస్ట్లలో నిర్ధారిస్తుంది. అవి తగ్గకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాటి ద్వారా వీటిని ఉపయోగించుకున్నా కూడా ఇంకా కొన్ని రకాలైనటువంటి భస్వాలను మనం ఉపయోగించుకోవచ్చు. ఇందులో రక్త సింధూర భస్వం కానివ్వండి, స్వర్ణ భస్వం కానివ్వండి, అదేవిధంగా సిద్ధమగ్ర దోషం కానివ్వండి, పునర్నవ మండూర కానివ్వండి, అదేవిధంగా ఇంకా చాలా రకాలైనటువంటి భస్వాలు ఉన్నాయి. ఈ భస్వాల ద్వారా ఈ హెచ్ఐవిని కూడా మనం పూర్తిగా అదుపులో ఉంచవచ్చు. కౌంటర్ కూడా ఏది ఈ CD4 కౌంటర్ కూడా మనం పెంచుకోవచ్చు, ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుకోవచ్చు. హెచ్ఐవిని నెగ్లెక్ట్ చేస్తేనే అది ఎయిడ్స్గా మార్పు చెందుతుంది. ఎయిడ్స్ వచ్చింది అని అంటే ఇంకా ఖచ్చితంగా చాలా త్వరగా చనిపోతాడని మనం అనుకోవచ్చు. కానీ హెచ్ఐవి ఉంటే జీవితకాలం మనం మంచి మందులు వాడుకుంటే జీవితకాలం కూడా దాన్ని మనం అదుపులో ఉంచుకోవచ్చు. ఇక ఈ హెర్పీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, హెచ్ఐవి ఉన్నా కానివ్వండి, లైంగికంగా ఖచ్చితంగా జాగ్రత్తలు అనేటివి వహించాల్సిందే. సేఫ్టీలు 100% వాడుకోవాల్సిందే. సేఫ్టీ లేకుండా కానివ్వండి జాగ్రత్తలు వహించినట్లయితే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. ఓకేనా? అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో హెచ్ఐవి అనేది చాలా వరకు తగ్గింది, బట్ హెర్పీస్ మాత్రం కొంతగా విజృంభిస్తున్నట్టుగా ఇటీవల కొన్ని పరిశోధనలో తేలడం అనేది జరిగింది. ఎందుకంటే అది పెద్దగా ఎవరు గమనించారు, పెద్దగా పట్టించుకోవడం లేదు. కాబట్టి హెచ్ఐవి అంటే కొంతమంది జాగ్రత్తలు వహిస్తున్నారు, భయపడుతున్నారు, కాబట్టి అది కొంత అదుపులో ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మీకు ఏదైనా సరే ఇది ఎస్టీడీలే, ఈ రెండు కూడా ఎస్టీడీ అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఇవి రెండు కూడా.
కానీ కొన్ని సందర్భాలలో బ్లడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానివ్వండి, లేదంటే నీడిల్స్ కుచ్చుకోవడం వల్ల కానివ్వండి, మెయిన్గా డ్రగ్స్ ఇంజెక్షన్స్ వేసుకున్నారు, ఒకరి నుంచి ఒకరు తీసుకొని వాళ్ళు వేసుకుంటారు, మళ్ళీ తీసుకొని వీళ్ళు వేసుకుంటారు. ఇలాంటి వాటిలో ఎక్కువగా ఈ హెచ్ఐవి అనేది వ్యాప్తి చెందుతుంది. మణిపూర్ ఇలాంటి మిజోరాం ఇలాంటి కొన్ని స్టేట్స్లలో దీని యొక్క వ్యాప్తి అనేది అధికంగా ఉంది. సో అక్కడ డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా వాడడము, ఒకరికి ఇచ్చిన ఇంజెక్షన్స్ ఇంకొకరికి తీసుకోవడం, ఇలా ఒకరి నుంచి ఒకటి చేసుకోవడం వల్ల చాలా మంది దీని బారిన పడుతున్నట్టుగా కొన్ని పరిశోధనలో బయటకు వెళ్ళాం. బట్ మన అంటే మన తెలుగు రాష్ట్రాలలో మాత్రం అంతగా లేదని చెప్పడం లేదు, బట్ అంతగా లేదు, కొద్ది మోతాదులో ఉంది. అది కూడా అదుపులోనే ఉంది అని చెప్పుకోవచ్చు. చాలా మంది జాగ్రత్తలు వహిస్తున్నారు, మెడికేషన్స్ తీసుకుంటున్నారు, మెడిసిన్స్ వాడుతున్నారు. జాగ్రత్తలతో పాటుగా కొన్ని రకాలైనటువంటి కాంప్లికేషన్స్ ఎదుర్కోకుండా ఇంకా కొన్ని ప్రిస్క్రిప్షన్స్ కూడా వాళ్ళు ఉపయోగిస్తున్నారు. సో దాని ద్వారా కంట్రోల్లో ఉంటున్నారు. హెచ్ఐవి వచ్చిన వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఎవరి ముఖం మీద హెచ్ఐవి ఉందని రాసి ఉండదు, కానీ జాగ్రత్తలు బయట పరాశుల దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు ఖచ్చితంగా వహించాల్సిందే. అందుకనే బయట వాళ్ళకు వెళ్లకుండా ఇంట్లో భార్యతో ఉండడం అన్నంత హ్యాపీ ఏది ఉండదు. మనం ఏదో ఇంకా ఓవర్గా కావాలని పరాశ్రీలతోటి కలవడం వల్ల ఇలాంటి టెన్షన్లు రోగాలు తెచ్చుకుంటున్నామే తప్పించి మిగతా విషయాల్లో ఇంట్లో ఉన్నంత సేఫ్టీ అనేది మీకు ఎక్కడా ఉండదు. ఆ విషయాన్ని మీరు గమనించండి. అందరికీ తెలిసిందే. కొంచెం జాగ్రత్తగా టెంప్ట్ కాకుండా ఒక నిమిషం సుఖం కోసం ఒక నిమిషం సుఖం కోసం కనుక మీరు టైం కేటాయిస్తే అది జీవితకాలం ఈ టైం అంతా కూడా తినేస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను సంప్రదించవచ్చు. కింద స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ.